చెప్పాలి. ఐ కేమ్ ఫ్రమ్ IIIT బాసర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ sirs and teachers and my dear students. I am very thankful to giving this wonderful opportunity to my teachers. And good afternoon all first of all. So which class you all from? 9th and 10th. Okay, ikkada sir ఎలా చదువుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ? ఆల్ ఆర్ ఓకే ఫెసిలిటీస్ ఓకేనా మీకు? మీ సైడ్ నుంచి ఎలా ఉంది మరి? టీచర్స్ మంచిగా టీచింగ్ చేస్తున్నారా? మీరు ఎలా చదువుతున్నారు? మీ క్లాస్కి టాపర్స్ ఎవరు? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. ఇన్ యువర్ క్లాస్ హూ ఈస్ ద టాపర్? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్. So no one is there, okay? Alright? Never లేరు. ఫస్ట్ మీలో మీరు కాంపిటీషన్ తెచ్చుకోండి. ఫస్ట్ నువ్వా నేనా అనే థాట్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్ ఆర్ ఈక్వల్ ఇక్కడ, ఓకే? అంత మంచి టీచర్స్ ఉన్నారు, అంత మంచి లింగేష్ ప్రిన్సిపల్ సార్ ఉన్నారు. మీకు దేనికి డోకా ఉండదు అసలు. ఫస్ట్ ఫస్ట్ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, ఓకే? మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఎలా ఉంది, సో మీరు ఇచ్చేది ఎలా ఉంటుంది, ఓకే? యాజ్ ఎ డాటర్ అండ్ యాజ్ ఎ సన్ మీరు మీ పేరెంట్స్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఓకే? ఆ థాట్లో ఫస్ట్ మంచిగా చదువుకోండి. మీకు ఈ ఏజ్లో, ఈ టీనేజ్లో మీకు చాలా డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తాయి. ఐమ్ రైట్? ఓకే, అర్థమవుతుందా మీకు? సో డిస్ట్రాక్షన్స్ అన్ని పక్కన పెట్టుకొని ఫస్ట్ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఏం కావాలన్నా అన్నిటికీ ఉపయోగపడే ఫెసిలిటీస్ ఇచ్చే టీచర్స్ మీకు ఉన్నారు ఇక్కడ, ఓకే? అందరూ మంచి మంచి ఎగ్జామ్స్ రాసి టాప్ పొజిషన్ ఉన్న వాళ్ళే మన మోడల్ స్కూల్స్కి వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని మీరు గెయిన్ అయ్యి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండాలి మీరు, ఓకేనా? ఫస్ట్ మీరు 9th 10th ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మీరు మంచిగా చదువుకోవాలి, ఓకే? ఇప్పుడు చాలా మందికి మ్యాథ్స్ రాదు. మ్యాథ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్స్ని అడగండి, మ్యాథ్స్ ఇచ్చండి. ఫస్ట్ దేనికి భయపడకండి, ఓకే? ఫస్ట్ మీరు 9th 10th ఎంత మంచిగా చదువుకుంటారో ఫ్యూచర్ అంతా మంచిగా ఉంటుంది మీకు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి మనం డిఫరెన్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టాపర్స్ ఆర్ కేమ్ ఫ్రమ్ విలేజెస్. అర్థమైందా? ప్రైవేట్గా అంత ఏం ఉండదు, ఇంతమంది టీచర్స్ అనేవాళ్ళు మీకు ఎక్కడ దొరకరు. సో ఇంత మంచి ఫెసిలిటీస్ మీరు ఉపయోగించుకోండి, యూస్ఫుల్గా చేసుకోండి, ఓకే? మీకు 9th 10th మీరు ఎంత మంచిగా చదువుకుంటే ఫ్యూచర్ అంత బాగుంటుంది, ఓకే? ఇది మీకు ఏమంటారు, ఒక బేస్ అన్నమాట. ఇది మీకు 9th 10th మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే 24/7 మీరు హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ మీకోసం అండ్ యువర్ ఫ్యామిలీ కోసం. మీరు ఒక టాప్ పొజిషన్లో ఉండి మీకు ఒక మంచి ర్యాంక్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ కన్నా మీ టీచర్స్ హ్యాపీ అవుతారు. అర్థమైందా? వాళ్ళ హార్డ్ వర్క్ అంతా మీ వచ్చే రిజల్ట్స్లో చూస్తారు వాళ్ళు, ఓకే? ఫస్ట్ మంచిగా చదువుకోండి. ఇలా ఫస్ట్ ఆఫ్టర్ 10th తర్వాతకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయనుకో ఫస్ట్ చూసుకోండి మీరు, ఓకేనా? ఐ కేమ్ ఫ్రమ్ IIIT బాసర్. నాకు IIIT బాసర్ లింగేష్ సార్, రాజేష్ సార్. ఫస్ట్ నాకు రాజేష్ సార్ వల్ల నాకు వచ్చింది సీట్ చెప్పాలంటే. ఐఎమ్ ఆల్సో MCC స్టూడెంట్ యాజ్ ఎ సీనియర్ క్యాడెట్ని నేను. టోటల్ 3 డిస్ట్రిక్ట్స్లో నాకు ఒక్కదానికి వచ్చింది సీటు. 700 పీపుల్ కాంపిటీషన్లో 10 మెంబర్స్ని చూస్ చేసుకున్నారు. దాంట్లో యాజ్ ఎ లక్కీ పర్సన్గా నాకు వచ్చింది సీట్ అక్కడ, ఓకే? ఫస్ట్ ఎన్సీసీలో ఎంతమంది ఉన్నారు మీరు? గ్రేట్. ఎన్సీసీ బాగుందా, మీకు నచ్చుతుందా? అన్నిట్లో బాగుంది కదా. రాజేష్ సార్ మంచిగా చూసుకుంటున్నారా? డ్రిల్ మంచిగా చేస్తారా మీరు? సో ఎన్సీసీ సైడ్ నుంచి మనకి ఎలా ఉంటుంది అంటే 8th 9th 10th స్టాండర్డ్లో మనకి ఎన్సీసీ ఉంటుంది, అవునా? సో ఎన్సీసీలో ABC సర్టిఫికేట్స్ ఉంటాయి మనకి, ఓకే? ఏ సర్టిఫికేట్ ఎలా వస్తుంది అంటే మనకు క్యాంప్ ఉంటుంది, క్యాంప్తో సహా మనకి ఎగ్జామ్ ఉంటుంది, ఓకే? మన సీనియర్స్ ఉన్నారా దీంట్లో? ఇప్పుడు సీనియర్స్ ఎన్సీసీలో సీనియర్స్ ఉన్నారా? ఓకే. మీరు ఎంత మంచిగా వర్క్ చేస్తే, ఎంత మంచిగా హార్డ్ వర్క్ చేస్తే ఈ ఎన్సీసీలో కూడా, నేను ఎన్సీసీ నుంచే వెళ్ళినా కాబట్టి ఎన్సీసీలో 10 మార్క్స్కి ఉంటుంది మనకు అక్కడ. సో ఐ సెక్యూర్డ్ 9.8 in 10కి.
సో దానివల్ల నాకు అక్కడ సీట్ వచ్చింది. ఎన్సీసీలో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి, అవి కూడా మంచిగా చదువుకోండి. ఓకే, ఇటు మనకు జీపీఏ ప్రకారం మనకు సీట్ వచ్చేది ఉంటుంది, అటు ఎన్సీసీ ప్రకారం సైడ్ కూడా మనకు వచ్చేది ఉంటుంది. ఎన్సీసీలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దాన్ని మంచిగా యూజ్ చేసుకోండి మీరు. ఓకే, మీరు ఎంత మంచిగా యూజ్ చేసుకుంటే మీ లైఫ్ అంతా చేంజ్ అయిపోతుందిరా. చెప్తున్న బ్రైట్ ఫ్యూచర్ ఎంత అంటే ఎంత బాగుంటుంది. IIIT భాష గురించి చెప్పాలంటే మన హోమ్ని కూడా మర్చిపోతాం మనం, అంత బాగుంటుంది. 10,000+ స్టూడెంట్స్ ఉంటారు, 500+ టీచర్స్ ఉంటారు, వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉంటారు. మనకి VCA గోవర్ధన్ ప్రొఫెసర్ గోవర్ధన్ సార్ కూడా ఉంటారు. మనకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మొత్తం 300 acres ఉంటుంది. మన స్కూల్తో కంపేర్ చేసి మన స్కూల్కి ఒక 100 times డబల్ లెస్ ఎంత ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది యూనివర్సిటీ. ఈ 9th 10thలో మనం మంచిగా చదువుకుంటే మనం అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మనం ఎంత మంచిగా చదువుకుంటే మనకు ఆ సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. IIIT బాసర్కి టోటల్ తెలంగాణలో మనకు ఒక్కటే ఉంది, అర్థమైందా? యూనివర్సిటీ టోటల్ తెలంగాణ స్టేట్లోనే ఒక్కటే ఉంది మనకి. దాంట్లో సీట్ తెచ్చుకుంటే మనం అంత లక్కీ పర్సన్స్ మనకైతే ఎక్కడ దొరకదు. ఓకే, మీ లక్ని మీరే చూస్ చేసుకోవాలి, మీ డెస్టినేషన్ మీరే చూసుకోవాలి. మనం చదువుకుంటే ఈ ఏజ్లో చదువు అవసరం లేదు, వేరే ఏదైనా పోదాం అనుకుంటారు, కానీ మనం చదువుతూనే రెస్పెక్ట్ అండ్ మనీ అండ్ వాల్యూ. ఓకే, ఈరోజు మనతో మంచిగా ఉన్న టీచర్స్ నెక్స్ట్ మనం ఇంకో పొజిషన్లోకి వెళ్తే మన టీచర్స్ అంటారు కదా, మీకోసం మేము ఆటోగ్రాఫ్ కోసం రావాలి అనే థాట్లో అంటారు వాళ్ళని. ఎస్ అంటారా? సో మన టీచర్స్ ఇప్పుడు ఎంత పొజిషన్లో ఉన్నారో మనం అంతకన్నా డబ్బులు ఉండాలనే థాట్లో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ డ్రీమ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. ఓకేనా? మీకు కూడా ఇప్పుడు ఇక్కడ టీచర్స్లో ఉంటారు కదా, ఒక టీచర్ అనే ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. టీచర్స్ కూడా అన్నీ చెప్తారు కదా, ఎలా ఉండాలి, డూస్ అండ్ డోంట్స్ అన్నీ చెప్తారు కదా. సో అన్నీ చూసుకొని ఫస్ట్ మన లైఫ్ ఇచ్చిన పేరెంట్స్, ఓకే, మన ఫ్యామిలీ, నెక్స్ట్ మనకు అంత నాలెడ్జ్ ప్రొవైడ్ చేసిన టీచర్స్, వీళ్ళ గురించి ఆలోచించుకొని మనం ఏం స్టెప్ తీసుకోవాలి, ఏది రైట్ వే ఏది రాంగ్ వే అనేది చూసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి. ఈ జనరేషన్లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇన్ బీటెక్. ఓకే, మీకు బీటెక్ తెలియకపోవచ్చు, ఇంకా ముందు ముందు తెలుస్తుంది. ఫస్ట్ అయితే 9th 10thలో ఫినిష్ చేసుకోండి మంచిగా. నేను చూసా సార్ వాళ్ళని కూడా ఈసారి నేను అడుగుతా, ఎంతమంది మీ దాంట్లో ఎవరు వచ్చినా సరే నేను వెల్కమ్ చేసుకుంటాను నేను. ఓకే, అర్థమైందా? మంచిగా చదువుకోండి. ఓకే, గొడవలు అలాంటివి ఏమి ఉండకుండా టీచర్స్ దగ్గర ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ క్లారిఫై చేసుకోండి. ఓకే, ఫ్రెండ్స్ ఎంతవరకు ఉంటారో అంతవరకే ఉంచండి, లిమిట్స్ మాత్రం క్రాస్ చేయకండి. ఓకే, బాయ్స్ అన్నా గర్ల్స్ అన్నా అందరికి ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్ హియర్. ఓకే, టీచర్స్ చెప్పేదానికి వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ రెస్పెక్ట్ టు టీచర్స్. మనం వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో మనం అంత గ్రేట్ పొజిషన్లో ఉంటాం. ఓకే, టీచర్స్ని కామెంట్ చేసుకుంటా వాళ్ళ మంచి మాటలు చెప్తుంటే మీరేంది మాకు చెప్పేదనే థాట్లో మాత్రం మీరు కామెంట్ చేయొద్దు. ఓకేనా? ఫస్ట్ టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళు చెప్పే మీరు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందిరా మీకు, వాళ్ళు చెప్పే దారిలో మీరు వెళ్ళండి, చాలు మంచి ఫ్యూచర్ ఉంటుంది. నాకు మాత్రం శంకర్ నాయక్ సార్ ప్రిన్సిపల్ సార్ ఫ్రమ్ మోడల్ స్కూల్ ఇమాంపేట్ చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్. అటు ఫిజిక్స్ సబ్జెక్ట్లో లింగయ్య సార్, ఎంసీసీలో రాజేష్ సార్, శైలజ మ్యామ్, అంజు మ్యామ్, వీళ్ళందరూ కలిపి వాళ్ళందరూ చెప్తేనే నేను ఈ పొజిషన్లో ఉన్నాను. ఇప్పుడు నా ఓన్ డెస్టినేషన్ నేను చూసుకొని నా వీలైతే మేబీ ఐమ్ నాట్ హియర్ దిస్ టైం. ఓకే, టీచర్స్ ఎప్పుడు దాన్ని ఫాలో అవ్వకుండా మంచి ఫ్యూచర్ చూసుకుంటా ఉండండి. మీకు ఏం లేదు, మీకు అంతగానం అసలు ఇదేంటిది అక్క వచ్చి ఎందుకు ఇలా చెప్తుందని అంత క్వశ్చన్ మార్క్ ఉంటాయి మీకు మైండ్లో. ఏం లేదు, 9th 10thలో అన్ని డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టేసుకొని జస్ట్ ఈ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ స్టడీస్. ఓకే, ఫస్ట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ జనరేషన్లో బాయ్స్ కూడా చాలా టాపర్స్ ఉన్నారు. మా యూనివర్సిటీలో బాయ్స్కి చాలా మంది జాబ్స్ వచ్చినాయి. ఓకేనా? గర్ల్స్తో కంపేర్ చేస్తే ఆల్ అసలు ఈక్వల్ అనమాట. అక్కడ ఫస్ట్ మీరు 9th 10thలో మంచిగా చదువుకోండి. ఓకేనా? 10thలో మీరు ఎంత టైం ఇస్తే స్టడీకి అంత మంచి ర్యాంక్ అనేది వస్తుంది మీకు. ఓకేనా? అండ్ నెక్స్ట్ అబౌట్ IIIT బాసర్. IIIT బాసర్కి రావాలంటే మెయిన్లీ ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకోరు. ఓకేనా? ఫ్రమ్ మోడల్ స్కూల్ అండ్ ZTHS నుంచి తీసుకుంటారు. ఇది కూడా ఎలాంటి స్టూడెంట్స్ తీసుకుంటారు, డల్లర్ స్టూడెంట్స్ మీద అస్సలు తీసుకోరు. ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరైతే 10 points ఆర్ 9.8 ఆర్ 9.7 ఎవరికైతే అన్నీ ఉంటాయో అంత మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళనే
అది తీసుకుంటారు అనమాట. ఓకే, మీరు ఎంత మంచి చదువుకొని అక్కడికి వచ్చినారనుకో, ఆఫ్టర్ 6 years ఫస్ట్ మనకి 10th మంచి మార్క్స్ వస్తాయి కదా, అవి వచ్చిన తర్వాత మనం అక్కడికి అప్లై చేసుకోవాలి వాసర్కి. అప్లై చేసుకున్న తర్వాత మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెప్తారు వాళ్ళు, వెళ్ళి మనం సీట్ తెచ్చుకోవాలి అక్కడ. సేమ్ మనం మోడల్ స్కూల్కి ఎలా వచ్చి మనం తీసుకున్నామో అక్కడ కూడా సార్ వాళ్ళంతా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవి సార్ వాళ్ళ కన్సల్ట్ అయ్యి మనం తీసుకోవాలి. సో ఫస్ట్ దాంట్లో PUC 1 and PUC 2 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బీటెక్ 4 years ఉంటుంది. ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో మనకి సేమ్ బయట ఇంటర్ ఎలా ఉంటుందో అక్కడ కూడా అలానే ఉంటుంది. దానికి కూడా 10th మార్క్స్ ఎలా ఉంటాయి, 10 GPA కదా. సో అలానే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మనకు 10 GPA ఉంటుంది. బీటెక్లో మనకి బ్రాంచెస్ ఉంటాయి కదా, CSE, ECE, EEE, మెటలర్జీ చాలా ఉంటాయి కదా మనకి. ఇవన్నీ మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది మైండ్లో. ఆఫ్టర్ నేను బీటెక్, ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఏముంటుంది, ఆఫ్టర్ బీటెక్ తర్వాత ఏముంటుంది అనేది మనకు డౌట్ ఉంటుంది భాస్కర్లో. సో అది ఎలా క్లారిఫై చేస్తారంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మనకు కొన్ని మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ ఎలా చదువుతున్నాము బయట, అక్కడ కూడా అలానే ఉంటుంది. బట్ అక్కడ ఎలా అంటే టీచింగ్ వాళ్ళే చెప్తారు, క్వశ్చన్ పేపర్ వాళ్ళే చేస్తారు, ఫెయిల్ వాళ్ళే చేస్తారు, పాస్ వాళ్ళే చేస్తారు, జాబ్ ఇచ్చేది కూడా వాళ్ళే. బయట గవర్నమెంట్తో సంబంధమే ఉంటుంది, మొత్తం ఆటోనమస్గా ఉంటుంది అక్కడ యూనివర్సిటీ. ఓకేనా, ఈ తెలంగాణ స్టేట్ మొత్తంలో ఒక్కటే ఉంది. అలాంటి టాప్ యూనివర్సిటీలో రావాలంటే మనం 10th మంచిగా చదువుకోవాలి. మనం చదువుకుంటేనే అక్కడ ఉంటాం. జస్ట్ 2 years 2 years మంచిగా చదువుకోండి, మీకు 6 years లైఫ్ ఉంటుంది. ఇప్పుడే మీరే క్యాల్కులేట్ చేసుకోండి, 2 years బెటరా 6 years బెటరా? 6 years బెటర్నే. 2 years కష్టపడాలి కదా. సో ఎలా కష్టపడాలి, ఫ్రెండ్స్ అనేది కొంచెం దూరం పెట్టి, ఫ్రెండ్స్ ఎలా ఉండాలి, ఎలా హెల్ప్ చేసుకోవాలి, స్టడీలో హెల్ప్ చేసుకోవాలి, క్వశ్చనింగ్ ఏమన్నా ఉంటే దాన్ని క్లారిఫై చేసుకునేటట్టు ఉండాలి. అన్నెసెసరీ యాక్టివిటీస్లో కాదు, మంచి ఫ్రెండ్ని చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎవరన్నా ఫేక్ ఫ్రెండ్స్, ఓకే, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే ఫ్రెండ్స్ ఉంటే జస్ట్ కట్ ఆఫ్ దెమ్. మీరు ఏమన్నా అనుకుంటే ఫస్ట్ ఆఫ్ దెమ్, అంతే. మీరు ఎంత మంచిగా చదువుకుంటేనే మీకు అంత మంచి ఫ్యూచర్ ఉంటుంది కదా. ఇప్పుడు మీకు భాషల గురించి అంతగా నాలెడ్జ్ లేకపోతే వెన్ యూ గోయింగ్ టు యువర్ హోమ్, మీ హోమ్కి వెళ్ళిన తర్వాతకి అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, పక్కా ఉంటాయి. ఎందుకుండా మమ్మీ డాడీ ప్రొవైడ్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తారో తెలియదు, మొబైల్ ఉంటుంది, అన్ని ఫేక్ యాప్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. జస్ట్ ఫోన్ ఉంటే చాలు, మనకి అన్నెసరీ అకౌంట్స్ ఉంటే చాలు, ఇవన్నీ ఉంటే చాలు, సోషల్ మీడియా ఉంటే చాలు, మనం బతికేస్తాం. మనకు స్టడీ ఎందుకు, అంతేనా? స్టడీ లేకపోతే ఏం కాదు, మనకు సోషల్ మీడియా ఉంది కదా, ఫోన్ ఉంది కదా. ఫోన్ ఎన్ని డేస్ ఉంటుంది మీకు? ఫోన్ ఎన్ని డేస్ ఉంటుంది? ఫస్ట్ ఏదన్నా ఆలోచించి వేసుకోండి. ఫోన్లో నుంచి నాలెడ్జ్ మనకి ఎప్పుడు రాదు, అది మనం పాజిటివ్ వేలో చూసుకుంటేనే వస్తుంది. ఓకే, సోషల్ మీడియా నుంచి మనకు వచ్చేదైతే అసలు ఏం లేదు. మీరు పాజిటివ్గా యూజ్ చేసుకుంటే ఓకే. మీరు PDF కోసమైనా సరే, యూట్యూబ్ క్లాసెస్ కోసమైనా సరే, మీకు ఒకవేళ ఇక్కడ క్లాసెస్ అర్థం కాకపోతే గో త్రూ యూట్యూబ్లో మీకు మంచి మంచి క్లాసెస్ ఉంటాయి, అటు యూట్యూబ్ వినండి. ఓకే, ఇటు సార్ వాళ్ళు చెప్పినయండి, ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి ఫస్ట్ మీరు. ఓకేనా, ఒకటే కాకుండా బుక్స్ ప్రిఫర్ చేయండి. చాలా అంటే చాలా ఉంటాయి మీకు వేస్. ఒక సోషల్ మీడియా అనేది కాదు, అంత వేస్ట్ ఆఫ్ టైం చేసుకోకండి మీరు. ఈ 2 years మీరు ఎంత కష్టపడితే మీకు అంత మంచి లైఫ్ ఉంటుంది. ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్, మీరు నమ్ముతారా? నాకు అసలు ఫ్రెండ్సే లేదు. 10th నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని. ఆఫీస్ రూమ్లో ప్రిన్సిపల్ సార్ పక్కన చైర్ పక్కన కూర్చొని నేను చదువుకునేదాన్ని. ఫ్రెండ్స్ ఉంటే డిస్ట్రాక్ట్ అవుతారు. మన ముందు బాగానే ఉంటారు, మన బ్యాక్ సైడ్ ఎలా ఉంటారు. మనం ఎంత గ్రో అప్ అవుతున్నా సరే కిందికి పడాలనే థాట్తో ఉంటారు వాళ్ళు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ బికాస్ నా స్టడీ నాకు ఇంపార్టెంట్, నా లైఫ్ నాకు ఇంపార్టెంట్. మా పేరెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి, నా లైఫ్ కాబట్టి అందరినీ పక్కన పెట్టేసి నా లైఫ్ నేను చూసుకుంటున్నాను. సో మీరు కూడా ఫ్యూచర్లో అలానే ఉండాలి. ఈ జస్ట్ 9th 10thలో మీరు ఎంత మంచిగా హార్డ్ వర్క్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ ఉంటుంది రా. హార్డ్ వర్క్ లేకపోతే ఏం రాదు. నేను కాపీ చేసి రాస్తా అంటే అది కూడా రాదు, ఎప్పటికీ కాపీ లాగానే ఉంటుంది. ఒక్కసారి మీరు సక్సెస్ అనే టేస్ట్ చూసినారనుకో లైఫ్ లాంగ్ మీరు అలానే ఉంటారు. మీరు ఒక్కసారి సక్సెస్ అనే టేస్ట్ చూస్తే మీరు సక్సెస్ ఎలా వస్తుంది? 2 daysకి 3 daysకి రాదు కదా. చాలా కష్టపడాలి, చాలా అంటే చాలా ఇయర్స్, ఎన్ని ఇయర్స్ కష్టపడతారు. ఒక్కరు అంతంత పొజిషన్లో ఉంటారు. మీరు చూడాల్సింది అసలు ఏంటిది,
ఎవరెవరు ఎలా పొజిషన్లో ఉన్నారు, ఎలా చదువుకున్నారు, ఈ పొజిషన్కి అసలు ఎలా వచ్చినారు, బ్యాక్గ్రౌండ్స్ ఇలాంటి బెస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ అనేవి చూసుకోవాలి మీరు. ఈ సోషల్ మీడియా ఎలాంటి యూట్యూబ్ అసలు ఇలాంటివి కావు, అన్నెసరి థింగ్స్ అసలు మీరు చూడొద్దు. 9th 10th అసలు ఏంటిది బేస్, అసలు లైఫ్లో బేస్ అది. 10thలో మీరు ఎంత మంచిగా చదువుకుంటే మీకు అంత మంచి రిజల్ట్ ఉంటుంది. 10thలో డిస్ట్రాక్ట్ అయితే మాత్రం చెప్తున్నా కదా, బాయ్స్ అయితే ఆటో డ్రైవర్స్, గర్ల్స్కి అయితే అమ్మ మీకు మ్యారేజ్ చేసేస్తారమ్మా, అంతే, చెప్పేది ఏం లేదు. అందరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీరేందో మీ పేరెంట్స్ చూపించండి. ఫస్ట్ మీ మీద మీ పేరెంట్స్కి నమ్మకం రావాలి, ఓకేనా. మన పేరెంట్స్కి ఏంటి, మన పేరెంట్స్కి దే డోంట్ నో అబౌట్ స్టడీ, అవునా. వాళ్ళకి చదువు గురించి తెలియదు. ఫార్మర్స్ అయి ఉంటారు, ఆటో డ్రైవర్స్ అని ఉంటారు, మమ్మీస్ ఫార్మింగ్కి వెళ్తారు. సో మనల్ని చదివిస్తున్నందుకు ఇంత కష్టం. మీరు లక్కీ పర్సన్స్ ఇలా మోడల్ స్కూల్కి వచ్చినందుకు. అసలు సీట్ దొరకడమే కష్టం మోడల్ స్కూల్స్లో, అందరు ఫైట్ చేసుకుంటున్నారు సీట్స్ కోసం. అలాంటి ప్లేస్లో మీరు ఉన్నందుకు ఎంత మంచిగా యూజ్ చేసుకోవాలి. మీరు ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు, ఎందుకు అలా యూజ్ చేసుకోలేకపోతున్నారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ముందట లేచి మాట్లాడుతూ ధైర్యం ఉండాలి, స్కిల్స్ ఉండాలి ఫస్ట్, ఓకేనా. ఫస్ట్ ట్రిపుల్ భాషలో 2 years అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది. పియూసీ అంటే ప్రీ యూనివర్సిటీ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ బీటెక్ 4 years ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బట్టే మనకి బీటెక్ బ్రాంచ్ ఇస్తారు. ఆఫ్టర్ బీటెక్ మనకి ఎలా ఉంటాయి అంటే ప్లేస్మెంట్స్, వేరే కంపెనీస్ అన్నీ మన దగ్గరకు వస్తాయి. మనం ఏ క్యాంపస్లో ఉంటున్నామో మన క్యాంపస్లో ఒకటి ఉంటుంది మనకి, ఓకే. ట్రైనింగ్ ప్లేస్మెంట్ అని ఒకటి ఉంటుంది మనకి, రూమ్స్. దాంట్లో వేరే అమెజాన్ నుంచి కూడా వస్తారు మన దగ్గరికి. ఆ కంపెనీస్ నుంచి మన దగ్గరకు వచ్చి ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, మార్క్స్ కాదు నాలెడ్జ్, స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మాట్లాడే స్కిల్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళని తీసుకుంటారు. మీకు ప్యాకేజ్ ఎంత వస్తుందో చెప్పనా, పర్ యానం పర్ ఇయర్ 64 lakhs. ఒక అన్నయ్యకి అక్కడ చదివిన అన్నయ్యకి 64 lakhs, 64 లక్షలు. మీరే క్యాల్కులేట్ చేసుకోండి పర్ మంత్ ఎంత వస్తుందని. ఫస్ట్ ఆఫ్టర్ ఇక్కడ చదువు అయిపోయిన తర్వాతకి వేరే ప్రైవేట్కి వెళ్తా అనే థాట్లో ఉండకుండా ఒక డ్రీమ్ పెట్టుకోండి. ఫస్ట్ మీరు కష్టపడండి, ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను త్రిపుల్ భాషకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. ఎవరో చెప్తే కాదు, పేరెంట్స్ చెప్పిన టీచర్స్ చెప్పినా సరే ఫస్ట్ మీలో ఉండాలి ఆ కసి. నాకు రావాలి, నేను వెళ్ళాలి, నేను మంచి పొజిషన్లో ఉండాలి, ఆ స్కూల్లో నిలబెట్టాలి, టీచర్స్ ప్రౌడ్గా ఫీల్ కావాలి అని. మా స్కూల్ నుంచి అయితే నా బ్యాచ్లో 7 members వెళ్ళాం. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ 14 members వచ్చినారు మా స్కూల్ నుంచి. ఫ్రమ్ ఇమాంపేట్ మోడల్ స్కూల్ నుంచి టోటల్ 70 people వచ్చినారు అక్కడికి పాసర్కి. సో మీరు కూడా అలా రావాలి అనుకుంటున్నా, మీరు వస్తారు కూడా. 9th ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 9th, ఓకే, డౌన్ యూర్ హ్యాండ్స్. 10th కాల్ ఫ్రమ్ 10th కాబట్టి జస్ట్ డౌన్ యూర్ హ్యాండ్స్. 10th కాబట్టి ఫస్ట్ డే కదా, మీకు ఫస్ట్ డే అనుకుంటా కదా, మీన్స్ బిగినింగ్ కదా. 10thలో అన్నీ చెప్పినారు కదా టీచర్స్. ఫస్ట్ 10thలో కావాల్సింది మ్యాథ్స్. భాషకి రావాలంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ పక్కా ఉండాలి. ఫిజిక్స్ లింగేస్తారని చెప్పేది మీకు వేరే వాళ్ళు, ఓకే. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో టాప్ ఉండేటట్టు చూసుకోండి. మ్యాథ్స్లో ఏ డౌట్స్ ఉన్నా సరే టీచర్స్ని కన్సల్ట్ కండి, ఓకేనా. 10th చూస్తా, ఇప్పుడు మీ ఫేసెస్ అందరూ నాకు గుర్తున్నాయి, చూస్తా ఎంతమంది వస్తారో చూస్తాయి కదా. నేను కూడా మీరు అందరు వస్తే పెద్ద పార్టీ చేసుకుంటా అక్కడ నేను, నా వల్ల వీళ్ళు వచ్చినారు అని. సో నా ప్లేస్లో మీరు నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళకి మీరు చెప్పాలి, ఇలా ఇన్స్పిరేషన్ కావాలి, ఓకేనా. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ 10th and 9th students. Thank you for giving this wonderful opportunity.